వెల్కమ్ టు ద PHP ట్రైనింగ్ వీడియోస్. ఈ వీడియోలో PHP ఫంక్షన్ విత్ ద ఆర్గ్యుమెంట్స్ చూద్దాం. ఫస్ట్ PHP ఫంక్షన్ యొక్క సింటాక్స్ ఏంటంటే ఫంక్షన్ ఎవ్రీ ఫంక్షన్ మస్ట్ బి యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ మస్ట్ బి స్టార్టెడ్ విత్ ద ఫంక్షన్ కీవర్డ్. ఫంక్షన్ ఆఫ్టర్ దట్ we are writing the function name braces. Okay, within the curly braces we are writing the some statements here. So within the braces we are writing the our arguments, any number of arguments. Okay, these arguments are passed by the calling functions. These are my arguments here. So any number of arguments separated with the comma. Now I going to explain about the addition of two number programs. Information can be passed function through a arguments. Information can be passed function through a arguments. An argument is just like a variable. Arguments are specified after the function name inside the parenthesis. You can add as many as arguments you want, just separated with the comma. Okay, ఇక్కడ మనం $a అనేది ఒక ఆర్గ్యుమెంట్, $b అనేది ఒక ఆర్గ్యుమెంట్. ఈ ఆర్గ్యుమెంట్స్లోకి వాల్యూని తర్వాత పాస్ చేస్తాం. ఓకే, నేను ఇప్పుడు ఎడిషన్ ఆఫ్ టూ నెంబర్స్ ప్రోగ్రామ్ చేస్తున్నాను. ఇక్కడ ఈకో $a ప్లస్ $b. ఇప్పుడు ఈ $aకి $bకి వాల్యూస్ పాస్ చేయాలి అంటే ఇక్కడ యాడ్ అని నా ఫంక్షన్ నేమ్ వచ్చి యాడ్ ఆఫ్ 3,4 అంటే ఏంటి? ఇప్పుడు ఫస్ట్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయింది అనుకుందాం. అప్పుడు ఫస్ట్ ఈ యాడ్ ఫంక్షన్ని ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఫస్ట్ ఫంక్షన్ని చెక్ చేయదు. ఎక్కడైతే ఫంక్షన్ని కాల్ చేస్తున్నామో అక్కడి నుంచి చెక్ చేస్తుంది. ఇప్పుడు యాడ్ అనగానే ఈ యాడ్ని చెక్ చేస్తుంది ఫంక్షన్ ఉందా లేదా అని. ఈ 3 వెళ్ళి ఏలో సేవ్ అవుతుంది, 4 వెళ్ళి బీలో సేవ్ అవుతుంది. ఈకో A ప్లస్ B అంటే 5 అనేది ప్రింట్ అవుతుంది అనమాట. Every statement must be ended with the semicolon. 7 ప్రింట్ అయింది కదా. వాల్యూస్ని ఇలా అన్నా పాస్ చేయొచ్చు, లేకపోతే ఫస్ట్ ఇనిషియలైజ్ చేసుకుంటాం. $a ఈక్వల్స్ టు 4, $b ఈక్వల్స్ టు 9. సో ఇక్కడ యాడ్లోకి ఆ వాల్యూస్ని పాస్ చేస్తాం. $a $b. ఇప్పుడు $aలో ఎంత ఉంది? 4. $bలో 9 ఉంది. సో ఇవి ఈ 4, 9 ఇక్కడికి పాస్ అవుతాయి. మీరు వేరే నేమ్స్ పడవచ్చు. $c ఈక్వల్స్ టు 4, $a ఈక్వల్స్ 4. ఓకే, ఇంకా 2 వేరియబుల్స్ తీసుకుంటున్నాను. $c ఈక్వల్స్ టు 7, $b ఈక్వల్స్ టు 9. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ నేను ఫంక్షన్ ఇంకోసారి కాల్ చేస్తున్నాను. యాడ్ $c, $d. అంటే ఇప్పుడు ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మళ్ళీ ఈ ఫంక్షన్కి వస్తుంది కదా, $c, $dకి. సో $cలో ఏముంది? $cలో ఇప్పుడు 7 ఉంది, $dలో 9 ఉంది. ఇప్పుడు ఈ 7 వెళ్ళి ఈ ఏలో సేవ్ అవుతుంది, $d వెళ్ళి బీలో సేవ్ అవుతుంది. అంటే 9, 7 ప్లస్ 9 16. ఓకే, 16 ప్రింట్ అయింది. అదేవిధంగా మనం ఫస్ట్ వేరియబుల్ని ఎక్కడైతే ఆర్గ్యుమెంట్స్ని చెక్ చేసామో డిఫైన్ చేసామో అక్కడే మనం వాల్యూని కూడా పాస్ చేసేయచ్చు. 22, $b ఈక్వల్స్ టు 33. ఓకే, ఇలా పాస్ చేయడం వల్ల మనకి ఎప్పుడు కూడా
22 అలాగే ఇనిషియలైజేషన్ అంటాం దీన్ని ఎట్ ద టైమ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ క్రియేషన్. ఓకే, మనం ఏ వాల్యూనే పాస్ చేయలేదు అనుకుందాం, ఇప్పుడు మనకి ఎర్రర్ వస్తుంది అనమాట. ఏ సో ఇక్కడ అన్డిఫైన్డ్ వేరియబుల్ ఏ, అన్డిఫైన్డ్ వేరియబుల్ బి, సి, డి. అలా కాకుండా మనం ఫస్ట్ ప్రోగ్రామ్ రాసేటప్పుడే ఇనిషియలైజ్ చేసాం అనుకోండి, ఇలాంటి ఎర్రర్స్ రావు. ఇక్కడ ఏవైతే యాడ్లో ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయో ఇన్నర్ సైడ్ కూడా ఫంక్షన్ యొక్క స్టేట్మెంట్స్లో కూడా అవే వేరియబుల్స్ని యూజ్ చేయాలి. ఓకేనా. నా ఇప్పుడు ఇంకో ఫంక్షన్ రాస్తున్నాను. $a ఈక్వల్స్ టు 22, $b ఈక్వల్స్ టు 33. అలాగే ఇంకో ఫంక్షన్ రాస్తున్నాను. ఫంక్షన్ with the dollar name, comma, dollar age, comma, dollar location. సో ఇక్కడ ఈకోలో ఈకో your name is ఈ ఫంక్షన్లో 3 ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. డాట్ వాట్ ఈజ్ మై నేమ్ డాలర్ నేమ్ డాట్ యువర్ ఏజ్ ఈజ్ dot dollar age dot location is dot dollar LOC. ఓకేనా. ఇప్పుడు నేను 3 వాల్యూస్ని పాస్ చేస్తాను, అప్పుడు అవుట్పుట్ ఎలా వస్తుందో చూద్దాం. Function name is name about. Okay, about. In this case my function name is about అనేది నా function name. Okay, about first ఏంటిది నేమ్. సో కుమార్ అనేది స్ట్రింగ్ కాబట్టి దీన్ని సింగిల్ కోట్స్లో ఎంటర్ చేయాలి. డాట్ ఏజ్ 33, లొకేషన్ విజయవాడ. Your name is Kumar, your age is 31, location is Vijayawada. Okay. Now I am calling the one more function, one more time. About here my name is Naresh, age is
22, location is Pune. That సో యువర్ నేమ్ ఇస్ కుమార్. సో ఇక్కడ ఎప్పుడైనా మనకు అవసరం వచ్చినప్పుడు ఈ విధంగా మనం ఫంక్షన్ని కాల్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. నెక్స్ట్ వీడియోలో విత్ ద రిటర్న్ వాల్యూ, ఫంక్షన్ విత్ ద రిటర్న్ వాల్యూ గురించి చూద్దాం.